సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. హీరో నాగార్జున 100 మూవీ. ఈ మూవీ మీద భారీ అంచనాలు, భారీ అప్డేట్స్ ఇవన్నీ ఇప్పుడు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా ప్రస్తుతం సినీ వర్గాల్లో భారీ అంచనాలను సృష్టిస్తూ, అంచనాలను పెంచేస్తూ గొప్ప ఇమేజ్ని సృష్టించుకుంటుంది. కింగ్ 100 ఈ టైటిల్ అయితే ఎలా ఉంటుంది? ఈ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే నాగార్జున కెరీర్లో మైలురాయిగా ఉంటుంది అని ఈ ప్రాజెక్టు మీద అభిమానుల్లో బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకొని అంటే ఆగస్టు 29వ తేదీన కింగ్ 100 ఫస్ట్ గ్లిమ్స్ ని విడుదల చెయ్యాలి అని చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఈ ఇన్ఫర్మేషన్ తో పాటు సినిమా అసలు టైటిల్ ను కూడా ప్రకటించడానికి అవకాశం ఉంది అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా సినిమా విడుదల తేదీపై కూడా చోటు చేసుకున్న కీలకమైన ప్రకటన కూడా ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తికి తగ్గ సమాధానం కూడా అదే రోజున విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కింగ్ 100 ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నప్పటికీ కథలో ప్రధానంగా తండ్రి కూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగంతో కూడిన ఆ బంధంతో కీలకంగా ఉండే ఇతివృత్తంతో సినిమా ఉంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉన్నత స్థాయికి కింగ్ నాగార్జున సినిమా కెరీర్ ని, ఆయన సినిమా ప్రయాణాన్ని పైకి దూసుకు వెళ్ళేలా చేసే ఈ కమర్షియల్ ఎలిమెంట్స్, కుటుంబ భావోద్వేగాలు, ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఒక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని మిళితం చేసి దర్శకులు కార్తిక్ ఈ సినిమాని రూపొందిస్తున్నట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నాగార్జున అది ఆయన గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో పాత్ర ఉంటుంది అని అందరూ అంచనా వేస్తున్నారు. నాగార్జున పలు పాత్రల్లో కనిపిస్తున్నట్టుగా ఈ సినిమా గురించి చెబుతున్న వాళ్ళు చెబుతూ ఉంటే 25 ఏళ్ల యువకుడు మొదలు 60 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి వరకు విభిన్నమైనటువంటి పాత్రలతో నాగార్జున క్యారెక్టర్స్ ప్రయాణం చేస్తాయని, ఒకే సినిమాలో నాగార్జునలోని విభిన్న రకాలైన షేడ్స్ ని ప్రేక్షకులు చూడబోతున్నారని అభిమానులు గొప్పగా ఆశిస్తున్నారు. యంగ్ లుక్ నుంచి అమెచ్యూర్ పాత్ర వరకు నాగార్జున ఎలా కనిపిస్తారు, మేక్ ఓవర్ కోసం ఎలాంటి మార్పులను కింగ్ నాగార్జున చేసుకున్నారు. ఈ అంశాలన్నీ కింగ్ 100 పై క్యూరియాసిటీని పెంచేస్తూ ఉంటే ఈ ప్రతిష్టాత్మకమైన ఈ సినిమాలో నటి టబుతో పాటు సుస్మిత భట్ ఇంకా విజయేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా సమాచారం. నాగార్జున 100వ సినిమా కావడంతో తారాగణం నిర్మాణ విషయంలో మేకర్స్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ముందుకు సాగుతున్నట్టుగా సినీ వర్గాల భోగట్ట ఇంకా చాలా విషయాలను, మరింత సమాచారాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.